నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫేస్బుక్కి వెళ్ళినా, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళినా, లేదా ట్విట్టర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు అమ్మాయిల కథే కనిపిస్తుంది. అసలు కథ ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడము, ఇంతకు ముందు చూసినా మనం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడము, డబ్బులు యువతను ట్రాప్లోకి లాగి సూసైడ్ చేసుకునేలాగా చేయడం ఒక కేటగిరీ అయితే, ఇంకొక కేటగిరీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకొని ప్రమోట్ చేసుకోవడము. దీన్నైతే మనము వ్యతిరేకించకూడదు. ఎందుకంటే కష్టపడి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళ ఛానల్లోనే ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది లీగలే. కాబట్టి మనం నిజంగా ఈ ముగ్గురు మహిళలను అభినందించవలసిందే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంత డబ్బులతో సొంత వ్యాపారం పెట్టుకున్నారు. కానీ గాంధీజీ ఒక మాట అనేవాడు, కస్టమర్లే దేవుళ్ళు అనేవాడు. ఆ ఒక్క రూల్ మాత్రం వీళ్ళు పాటించలేదు. పాటించకపోగా నోటికి పని చెప్తే ఏమైందంటే తినే అన్నంలో మట్టి వేసుకునేటట్లు అయ్యింది. పిక్కలు వేసుకొని తినాల్సినటువంటి అన్నంలో ఇప్పుడు మట్టి పడింది. ఇది చూడండి, ఈ ముగ్గురు అలేఖ్యా పికెల్స్ కు సంబంధించి ఈ ముగ్గురు సిస్టర్స్ అలేఖ్యా పికెల్స్ అని చెప్పి ఒక బ్రాండ్ను సృష్టించి దాంట్లో ఆన్లైన్లో పికెల్స్ అమ్మేవాళ్ళు. సో ఒక కస్టమరు వీళ్ళకు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్కి మేడం ఎంత మేడం మీ లిస్టు పంపించండి, మీ మెనూ పంపించండి అని అడిగితే పంపించింది. అతను ఏమన్నాడంటే దానికి, మేడం రేటు కొంచెం అధికంగా ఉంది కదా మేడం అంటే, దానికి రెండో ఆమె అనుకుంటా ఈమె ఒక వాయిస్ మెసేజ్ పంపించింది. ఏమని, ఒరే ముండా నువ్వు నా పిక్కెల్సే కొనలేవు, ఇంక పెళ్ళెందుకు చేసుకుంటావు, నీ పెళ్ళాన్ని సుఖపెట్టలేవు, నీకు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అది లేచిపోతుంది, ఎందుకంటే నువ్వు పిక్కెలే కొనిచ్చలేనోడివి, ఆమెనేమి సంతృప్తి పరుస్తావు, కాబట్టి దయచేసి నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు అసలు మనిషివే కాదన్నట్లు మెసేజ్ పెడితే అతనేం చేశాడు, వీళ్ళకైనా సోషల్ మీడియా ఉండేది, అతనికి ఒక చిన్న అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేస్తే ఒక్కసారిగా నెటిజన్లు బగ్గుమన్నారు, దెబ్బకు దుకాణం క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చి ఈమె మెసేజ్ పెడుతుంది. ఏమని పెడుతుంది, నేను ఎవరికో పెట్టవలసినటువంటి మెసేజ్ని బై మిస్టేక్ ఇతనికి పెట్టానంటే, ఆ ఎవరికో పెట్టవలసిన వాడిని కూడా అందులో ఏం చెప్తాంది, రేట్ల గురించి ప్రస్తావనే కదా, అతను కూడా కస్టమరే కదా, కస్టమర్తో బిహేవ్ చేయవలసినటువంటి తీరు ఇదేనా అని చెప్పి సోషల్ మీడియా ఒక్కసారిగా బగ్గుమంటే వీళ్ళు దుకాణం అయితే క్లోజ్ చేసుకున్నారు. కానీ ఆ బూతులేందిరా నాయన అన్నట్లు వీళ్ళు ఆడపిల్లలేనా మరి అన్ని బూతులు అంటే, ఇంకొకటి వీళ్ళు ఆడపిల్లలు కాబట్టి, అందులోనూ అందంగా ఉన్నటువంటి ఆడపిల్లలు కాబట్టి ఎక్కువగా అశ్లీల మెసేజ్లు కూడా పెట్టినట్లు వాళ్ళు అవి చూసి 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 విరక్తి పుట్టి వీళ్ళు ఇట్లా తిడితేనే వీళ్ళు దారిలోకి వస్తారని ఆ బూతుల పంచాంగాన్ని అయితే ప్రాక్టీస్ చేసినట్లుంది. కానీ వ్యాపారం చేసేవాళ్ళు కస్టమర్తో ఏ విధంగా చేస్తారో అదే ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు కస్టమర్లు తిరగబడ్డారు. అదేవిధంగా వీళ్ళ పాత వీడియోలు, పాత పోస్టులు, వీళ్ళు కులము, వీళ్ళ మతము, వీళ్ళ పికెల్ టేస్ట్ అన్ని ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రియా పచ్చళ్లకు రామోజీరావు గారు ఎంత పబ్లిసిటీ ఇచ్చాడో ఇన్ని సంవత్సరాల్లో ఒక్క 2 రోజుల్లోనే సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువ ప్రచారమే వచ్చింది. ఇది పబ్లిసిటీ స్టంట్ లో భాగమా లేదా నిజంగానే వాళ్ళు మూసేశారా తెలియదు. మూసేయవలసింది వ్యాపారం కాదు తల్లి, మూసేయవలసింది ఈ నోర్లు మూసుకుంటే వ్యాపారం సవ్యంగా జరుగుతుంది. కస్టమర్లను గౌరవించని వాళ్ళకి వ్యాపారం చేసేటువంటి అర్హత కూడా లేదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.